ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నవంబర్ 24, 1971 మధ్యాహ్నం అవుతోంది. మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తి చేతిలో ఒక బ్రీఫ్ కేస్ పట్టుకుని పోలాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాడు. అతను వాషింగ్టన్లోని సియాటిల్ ప్రాంతానికి ఒక వన్-వే టికెట్ని పర్చేస్ చేశాడు. అతని పేరు డాన్ కూపర్. అతనితో పాటుగా మరొక 36 మంది ప్యాసింజర్లు, 6 క్రూ మెంబర్స్, వీళ్ళందరూ కూడా నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 305లోకి ఎక్కారు. వాళ్ళు ఎక్కిన కొంతసేపటికి ఆ విమానం రన్వే మీద పరుగులు తీసింది. డాన్ కూపర్ ఆ విమానంలో చివరి రోలో ఉండే సీట్లలో మధ్యలో కూర్చున్నాడు. అతని పక్క సీట్లలో ఎవరూ లేరు. అతను కొంతసేపటి తర్వాత ఒక డ్రింక్ను ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత స్మోకింగ్ కూడా చేశాడు. ఎందుకంటే అది 1970ల కాలం. సో ఆ టైంలో విమానాలలో స్మోకింగ్ అనేది ఎలా ఉంది కాబట్టి అతను స్మోకింగ్ చేశాడు. ఫ్లైట్ గాలిలో ప్రయాణిస్తున్న కొంతసేపటికి డాన్ కూపర్ తన పక్కనే ఉన్న ఫ్లైట్ అటెండెంట్ అయిన ఫ్లోరెన్స్ క్యాఫర్ని పిలిచి ఆమె చేతికి ఒక ఎన్వలప్నిచ్చాడు. ఆ ఎన్వలప్లో చేతితో రాయబడిన ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్లో ఏమనుందంటే, నా దగ్గర ఒక బాంబు ఉంది, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అని రాశాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక అతని పక్కనొచ్చి కూర్చుంది. ఆ తర్వాత డాన్ కూపర్ తన యొక్క సూట్ కేసును ఓపెన్ చేసి దాని లోపలున్న 8 స్టిక్స్తో కూడిన డైనమైట్ బాంబును చూపించాడు. ఆ బాంబును చూసి ఆమె చాలా భయపడింది, అలాగే చాలా ఆశ్చర్యపోయింది. కూపర్ తన యొక్క డిమాండ్స్ని ఆమెకి చెప్పాడు. అదేంటంటే అతనికి $2,00,000 క్యాష్ కావాలి, అండ్ అంతేకాకుండా 4 పారాచూట్లు కూడా కావాలి. అందులో 2 ఫ్రంట్ పారాచూట్స్, 2 బ్యాక్ పారాచూట్స్. అలాగే ఈ విమానం అనేది సియాటిల్లో ల్యాండ్ అయ్యే టైంకి ఈ విమానానికి మళ్ళీ రీఫ్యూయల్ చేయడం కోసం ఒక ఫ్యూయల్ ట్రక్ రన్వే మీద రెడీగా ఉండాలని కూడా చెప్పాడు. ఒకవేళ అథారిటీస్ కనుక కూపర్ యొక్క డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినట్టయితే నేను నా పని చేస్తాను అని చెప్పాడు. వెంటనే ఈ విషయాన్ని కాక్పిట్లో ఉన్న క్రూ మెంబర్స్కి చెప్పడానికి స్కాఫ్నర్ కాక్పిట్లోకి వెళ్ళింది. అయితే అక్కడ ఏం జరుగుతుందో వెంటనే అప్డేట్ చేయడం కోసం డాన్ కూపర్ పక్కన మరొక ఫ్లైట్ అటెండెంట్ని ఉంచి వెళ్ళింది. ఆమె పేరు టీనా మక్లోవ్. ఫ్లైట్ క్రూ మెంబర్స్కి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు సియాటిల్లో ఉన్న ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఈ విషయం గురించి తెలియజేశారు. వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి టైం తీసుకుంటున్న టైంలో ఆ విమానం గాలిలోనే 1.5 గంటల పాటు సియాటిల్ చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ టైంలో లోకల్ మరియు ఫెడరల్ అథారిటీస్ వాళ్ళు డిస్కస్ చేసుకొని ఎట్టకేలకి అతనికి ఆ డబ్బు 4 పారాచూట్లు ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. దగ్గరలో ఉన్న ఒక బ్యాంకు నుంచి $10,020 బిల్స్ని తీసుకొని వచ్చి ఒక బ్రీఫ్ కేసులో పెట్టారు. దగ్గరలో సియాటిల్ స్కై స్పోర్ట్స్ అన్న పేరుతో ఒక స్కై డైవింగ్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ నుంచి 4 పారాచూట్లు తెప్పించారు. ఎట్టకేలకి సాయంత్రం 5:45 అంటే దాని యొక్క షెడ్యూల్ అరైవల్ కంటే 2 గంటలు ఆలస్యంగా ఎట్టకేలకి ఆ విమానం సియాటిల్లో ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత టీనా మక్లో కిందకి దిగింది. కిందన అఫీషియల్స్ కార్తో వచ్చి మనీని మరియు పారాచూట్స్ని ఆమెకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఆమె వాటిని మళ్ళీ తీసుకుని ఫ్లైట్లోకి వచ్చింది. సో కూపర్ ప్యాసింజర్స్ అందరూ కిందకి దిగడానికి పర్మిషన్ ఇచ్చాడు. అలాగే 2 ఫ్లైట్ అటెండెంట్స్ కూడా కిందకి దిగడానికి పర్మిషన్ ఇచ్చాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లైట్లోనే ఉండాలని చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్కి ఇలాగ ఒక వ్యక్తి తమ ఫ్లైట్ని హైజాక్ చేసి డబ్బుని డిమాండ్ చేసి విమానం 2 గంటలు ఆలస్యంగా నడిచేలా చేశాడని వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ కూడా ఫ్లైట్ లేటుగా నడిచిందని చెప్పి మేనేజ్మెంట్ని తిట్టుకున్నారే తప్ప జరిగిందేంటో తెలుసుకోలేకపోయారు. అయితే 6 క్రూ మెంబర్స్లో 2 క్రూ మెంబర్స్ కిందకి దిగిపోగా 4 ఇంకా ప్లేన్లోనే ఉన్నారు. సో కూపర్ వెంటనే విమానాన్ని మెక్సికో సిటీకి తీసుకొని వెళ్ళమని కెప్టెన్కి ఇన్ఫార్మ్ చేశాడు. కాకపోతే కొన్ని కండిషన్స్ని పెట్టాడు. అవేంటంటే విమానం యొక్క ల్యాండింగ్ గేర్ని ఓపెన్ చేసే ఉంచాలి, అలాగే రెక్కల దగ్గర ఉండే ఫ్లాప్స్ని 15 డిగ్రీల యాంగిల్లో ఉంచాలి, అండ్ అంతేకాకుండా విమానాన్ని 10,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులోనే ఎగరవేయాలని కూడా చెప్పాడు. క్యాబిన్లో ఉండే లైట్ అని ఆపేయాలి, అండ్ విమానం కింద ఉండే ఒక స్టెయిర్ వేని అలా కంటిన్యూస్గా ఓపెన్ చేసి ఎగరవేయాలని చెప్పాడు. కాకపోతే కూపర్ యొక్క డిమాండ్స్లో 2 మాత్రం వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అందులో మొదటిది ఏంటంటే ఆ విమానం నేరుగా మెక్సికో సిటీ వరకు వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే ఆ విమానం యొక్క ట్యాంక్ కెపాసిటీ అనేది అంత ఎక్కువ లేదు కాబట్టి దానికి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో రీఫ్యూలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది.
ఇది విన్న తర్వాత కూపర్ ఫీనిక్స్లో కానీ యూమాలో కానీ స్కారమెంటోలో కానీ రీఫ్యూలింగ్ పెట్టుకోమన్నాడు. కానీ వాళ్ళందరూ కూడా రెనోని సజెస్ట్ చేశారు. దానికి ఓకే అన్నాడు కూపర్. కిందన ఉన్న ఆ స్టెయిర్వేని ఓపెన్ చేసి విమానాన్ని నడపడం అనేది అసాధ్యం. ఎందుకంటే టర్బులెన్స్ అనేది అప్పుడు చాలా ఎక్కువగా అయిపోతుంది. విమానం అనేది విపరీతమైన కుదుపులకు లోనయ్యి కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాన్నైతే ఓపెన్ చేసి విమానాన్ని స్టార్ట్ చేయలేమని చెప్పారు. అయితే కూపర్ ఒక కండిషన్ మీద వాటిని ఒప్పుకున్నాడు. అదేంటంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మెట్లని తనంతట తానే తెరుచుకోగలిగేలాగా తనకి టీనా మెక్లో ద్వారా ట్రైనింగ్ అనేది ఇప్పించుకున్నాడు. అంటే అతని మధ్యలో ఎప్పుడైనా కావాలనుకుంటే అతనే దాన్ని ఓపెన్ చేసుకోగలిగేటట్టుగా అతను ప్రిపేర్ అయ్యాడు. అయితే రీఫ్యూలింగ్ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు అనేవి రావడం వల్ల 2 గంటలు సేమ్ అలాగే ఆ సియాటిల్ ఎయిర్పోర్ట్లోనే ఉండి ఫ్లైట్ 305 ఎట్టకేలకు మళ్ళీ 7 గంటల 36 నిమిషాలకి గాల్లోకి ఎగిరింది. విమానం గాల్లోకి ఎగిరిన 5 నిమిషాల తర్వాత కూపర్ మక్లోని కాక్పిట్లోకి వెళ్ళిపోమని చెప్పాడు. అండ్ ఇప్పటి నుంచి నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదని చెప్పాడు. అప్పుడే ఆమె చివరిసారిగా కూపర్ని చూసింది. కూపర్ లేచి విమానంలో ఉన్న సీట్ల మధ్యలో ఉన్న దారిలో నుంచున్నాడు. బహుశా అతను కిందకు దూకడానికి సిద్ధమవుతున్నట్టున్నాడు. ఆ తర్వాత మొక్కలో కాక్పిట్ లోకి వెళ్ళిపోయి మిగతా క్రూతో జాయిన్ అయింది. కాక్పిట్ డోర్ ని కంప్లీట్ గా లాక్ చేసేసింది. 3 గంటల తర్వాత ఫ్లైట్ 305 సేఫ్ గా రెనోలో ల్యాండ్ అయింది. కాకపోతే వాళ్ళు లోపలికి వెళ్లి చూడగా లోపల ఎక్కడా కూడా కూపర్ లేడు. అతను తీసుకొని వచ్చిన బాంబు కూడా లేదు. కిందన ఉన్న స్టెయిర్వే అనేది ఓపెన్ చేసి ఉంది. అండ్ ఈవెన్ ల్యాండింగ్ చేసిన టైంలో దానికి డ్యామేజ్ కూడా జరిగింది. సో ఆ హైజాకర్ ఏమయ్యాడు అని అందరూ అనుకుంటున్న దానికి ఒకే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది కనబడింది. అదేంటంటే డాన్ బి కూపర్ సియాటిల్కి మరియు రెనోకి మధ్యలో ఏదో ఒక టైంలో పారాచూట్ తీసుకొని డబ్బుని తీసుకొని ఆ మెట్లని ఓపెన్ చేసుకొని కిందకు దూకేసి చీకట్లో కలిసిపోయాడు. ఎప్పుడైతే డాన్ కూపర్ విమానంలో లేడు అని తెలిసిందో వెంటనే FBI వాళ్ళు అతనికి సంబంధించిన ఆధారాలను వెతికే పనిలో పడ్డారు. విమానం మొత్తాన్ని వెతగ్గా వాళ్లకు ఒక బ్లాక్ టై కనిపించింది. అండ్ అంతేకాకుండా కాల్చిపారేసిన 8 సిగరెట్ పీకలు కనిపించాయి. వాళ్ళు కూపర్కి ఇచ్చిన 4 పారాచూట్లలో 2 పారాచూట్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. అండ్ వాళ్ళు డబ్బు ఇచ్చిన బ్రీఫ్ కేస్ కూడా మాయమైపోయింది. ఆ ఫ్లైట్ హైజాకింగ్ జరిగిన రోజు రాత్రి ఆ ఫ్లైట్ లో ఉన్న క్రూ మెంబర్స్ ని మరియు ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ ని కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే డాన్ కూపర్ చాలా వైట్ కలర్ లో ఉంటాడు. అండ్ అతని యొక్క ఐస్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. అతని యొక్క హెయిర్ డార్క్ కలర్ లో ఉంటుంది. వయసు 35 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. ఎత్తు 5.9 నుంచి 6 అడుగుల వరకు ఉండొచ్చు. ఒక డార్క్ ట్రెంచ్ కోట్ వేసుకున్నాడు. డార్క్ సూట్ ధరించాడు. వైట్ షర్ట్, బ్లాక్ టై, డార్క్ షూస్. చాలా స్టైలిష్ గా కనిపించాడు. అండ్ విమానం ఎక్కిన తర్వాత అతను తన యొక్క సన్ గ్లాసెస్ ను కూడా పెట్టేసుకున్నాడు. సో ఎవరు కూడా అతన్ని సన్ గ్లాసెస్ లేకుండా చూడలేదు. ఈ మాటలన్నీ విన్న తర్వాత FBI డాన్ కూపర్ కి సంబంధించిన స్కెచెస్ ని బయటికి రిలీజ్ చేసింది. అయితే కూపర్ గురించి వెతకడానికి ముందు వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కూపర్ అసలు ఎప్పుడు ఆ విమానంలోంచి దూకేశాడు, ఎక్కడ విమానంలోంచి దూకేశాడు. విమానంలో ఉన్న 4గురిలో ఏ ఒక్కరూ కూడా కూపర్ విమానంలోంచి దూకడాన్ని అసలు గమనించలేదు. అండ్ ఆ విమానాన్ని ఫాలో అవుతూ 2 ఫైటర్ జెట్స్ కూడా వస్తున్నాయి. ఈ 2 ఆ విమానానికి సియాటిల్ నుంచి రెనో వరకు ఎస్కార్ట్ అనేది ఇవ్వడం కోసం వచ్చాయి. ఈవెన్ వాటిలో ఉన్నవాళ్ళు కూడా కూపర్ ఆ విమానంలోంచి దూకడాన్ని గమనించలేదు. కాకపోతే ఆ ఫ్లైట్ క్రూ మెంబర్స్ ఒక విషయాన్ని తెలియజేశారు. అదేంటంటే దాదాపుగా 8 గంటల 5 నిమిషాల సమయంలో వాడు చివరిసారిగా డాన్ కూపర్తో కమ్యూనికేట్ చేశారు. ఈవెన్ అప్పుడు కూడా డాన్ కూపర్ వీళ్లతో ఏమీ మాట్లాడలేదు. వీళ్ళు డాన్ కూపర్కి ఏమైనా సహాయం చేయాలా అనే విషయం మీద ఫోన్ చేస్తే డాన్ కూపర్ దాన్ని కట్ చేశాడు. అదొక్కటే అతను వీళ్ళకి ఇచ్చిన చివరి కమ్యూనికేషన్. ఈ సంఘటన జరిగిన 10 నిమిషాల తర్వాత ఆ క్రూ మెంబర్స్ ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే విమానం సడన్ గా ఊగిసలాటకు గురైంది లేదా వైబ్రేషన్ కి గురైంది. వాళ్ళు అప్పుడే అనుకున్నారు ఈ వైబ్రేషన్స్ కి కారణం కూపర్ విమానంలోంచి దూకడమే అయి ఉంటుంది అని. కానీ ఒకవేళ అది కూపర్ దూకడం వల్ల వచ్చిన వైబ్రేషన్స్ కాకుండా నార్మల్ గా ఎయిర్ వల్ల కలిగే వైబ్రేషన్స్ అయ్యి కూపర్ ఇంకా విమానంలోనే ఉన్నట్టయితే వీళ్ళు వెళ్లి కూపర్ ని డిస్టర్బ్ చేసినట్టయితే అతను బాంబుతో విమానాన్ని పేల్చేస్తాడని వీళ్ళు భయపడి కాక్పిట్ లోంచి బయటకు రావడానికి ఇష్టపడలేదు. ఓకే, అతను ఎప్పుడు దూకాడో తెలిసింది, కానీ ఎక్కడ దూకాడు? యాక్చువల్గా సియాటిల్ నుంచి రెనోకి వెళ్ళడానికి చాలా రకాల ఫ్లైట్ మార్గాలు ఉన్నాయి. కానీ ఆ ఫ్లైట్ మార్గాలలో ఏ మార్గం గుండా రెనోకి వెళ్ళాలి అనే విషయం మీద కూపర్ ఒక్కసారి కూడా ఫ్లైట్ కెప్టెన్ తో చర్చించలేదు. కెప్టెన్ ఏ రూట్లో తీసుకువెళ్ళాలి అని అడిగితే దాని గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికోసం టైం వేస్ట్ కూడా చేయక్కర్లేదు. వన్స్ మన విమానం గాల్లోకి వెళ్ళిందంటే అఫీషియల్సే మనకి దారి చెబుతారులే, మొత్తం మధ్యలోనే మాట్లాడుకుందాం అన్నాడు. కూపర్ ఒక పర్టికులర్ రూట్ ని ఎలాగా చెప్పలేదు కాబట్టి కెప్టెన్ విక్టర్ 23 అనే ఒక రూట్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి ఎయిర్వేకి కూడా ఒక పేరు అనేది ఉంటుంది. అలాగా ఆ ఎయిర్వే పేరు విక్టర్ 23. విక్టర్ 23 మార్గాన్ని అనుసరిస్తూ డాన్ కూపర్ ఏ టైంలో విమానం నుంచి దూకేశాడు అని అనుకుంటున్నారో ఆ టైంకి అతను ఏ పొజిషన్లో ఉంటాడని తెలుసుకుంటే అతను పోర్ట్లాండ్ యొక్క ఉత్తర భాగానికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో
దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో దూకేశాడు. ఒకవేళ పారాచూట్ లేకుండా దూకినట్టయితే అతను పడే ప్రదేశాన్ని, పారాచూట్ సహాయంతో దూకినట్టయితే అతను ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని మార్చేసుకుని ఆ ప్రాంతం మొత్తాన్ని హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, గ్రౌండ్ ట్రూప్స్ వీళ్ళందరితోని వెతికించడం మొదలుపెట్టారు. కానీ కూపర్ పర్టికులర్గా ఏ ప్రాంతంలో దూకాడనేది చెప్పడం ఎవరికీ కూడా సాధ్యం కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాంతాన్ని వెతకడం కూడా అంత ఈజీ కాదు. దానికి కారణం ఏంటంటే అది బాగా డెన్స్ ఫారెస్ట్ అండ్ అక్కడ కొండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ మంచు కూడా కురుస్తూ ఉంది ఆ టైంలో. సో ఆ ప్రాంతంలో సెర్చింగ్ అనేది చాలా కష్టమైపోయింది. అతని గురించి వెతుకుతున్న క్రమంలో టెంపరేచర్స్లో చాలా చేంజెస్ వచ్చి ఈవెన్ అథారిటీస్ అక్కడ ఉండలేకపోయేవారు కూడా. ఎంత కష్టపడి అతని గురించి వెతికినా కూడా కూపర్ గురించి ఒక్క చిన్న ఆధారాన్ని కూడా వాళ్ళు కనుగొనలేకపోయారు. అతనితో పాటు అతను తీసుకుని వెళ్లిన వస్తువుల గురించి కూడా చిన్న క్లూను కూడా కనుగొనలేకపోయారు. డిసెంబర్ వరకు అతని గురించి వెతుకుతూనే ఉన్నారు. కానీ కూపర్ గురించి ఎక్కడా కూడా ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదు. సో వెంటనే FBI ఆ $2 లక్షల డబ్బు మీద ఫోకస్ పెట్టింది. ఆ డబ్బునిచ్చింది సియాటల్లో ఉన్న సియాటల్ ఫస్ట్ నేషనల్ బ్యాంక్ నుంచి. ఆ బ్యాంకు వాళ్ళు కొన్ని చిన్న చిన్న మొత్తాలని ప్యాకేజెస్ రూపంలో ఉంచుతారు. అలాగే వాళ్ళు ఒక ప్యాకేజ్లో $2,50,000 ఉంచారు. ఆ $2,50,000లోంచే $2 లక్షల కూపర్కి ఇవ్వడం జరిగింది. సో కూపర్కి ఆ డబ్బుని ఇవ్వడానికి ముందే ఆ $2 లక్షల సంబంధించిన సీరియల్ నెంబర్స్ అనేవి ఆల్రెడీ ఆ బ్యాంకులో రికార్డ్ చేయబడి ఉన్నాయి. సో ఆ రికార్డెడ్ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని ఆ నోట్లు ఏ ప్రాంతంలో అయితే చలామణి అవుతాయో ఆ ప్రాంతంలో డాన్ కూపర్ని పట్టుకోవచ్చు అనుకున్నారు. సో వెంటనే అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అన్ని గవర్నమెంట్ ఏజెన్సీలకి, జనరల్ పబ్లిక్కి ఆ సీరియల్ నెంబర్స్ని ఇన్ఫార్మ్ చేశారు. ఎక్కడైనా సరే ఈ సీరియల్ నెంబర్స్ ఉన్న నోట్లు కనిపించినా లేదా కూపర్ పోలికలతో ఉన్న వ్యక్తి కనిపించినా కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా అందరినీ కోరారు. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కూపర్ ఆ డబ్బుని ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినట్టయితే అది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అని అనుకుంది. నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ కావచ్చు, కొన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు కావచ్చు, ఈవెన్ కూపర్ మీద రివార్డ్స్ని కూడా అనౌన్స్ చేశారు. ఆ మ్యాచింగ్ సీరియల్ నెంబర్ ఉన్న నోట్ల గురించి చెప్పిన, కూపర్ గురించి తెలియజేసిన 25,000 రివార్డ్ని ఇస్తామని ప్రకటించారు. ఇన్ని ఆఫర్స్ ఇచ్చి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా కూపర్ గురించి అసలు ఏమీ తెలియలేదు. అలా ఒక దశాబ్దం గడిచిపోయింది. ఎట్టకేలకి ఫిబ్రవరి 10, 1980న బ్రియాన్ ఇన్గ్రామ్ అనే పేరుతో ఉన్న ఒక అబ్బాయి సదరన్ వాషింగ్టన్లోని ఒక బీచ్ యొక్క ఒడ్డున ఆడుకుంటూ క్యాంప్ ఫైర్ని నిర్మించుకోవాలనుకున్నాడు. అయితే దానికోసం అతను ఇసుకని తవ్వుతూ ఉండగా అతనికి 3 బండిల్స్ ఆఫ్ క్యాష్ కనబడింది. ఆ క్యాష్ మొత్తం కలిపితే $5,880 అయింది. ఇంగ్రామ్ వెంటనే ఈ విషయం గురించి వాళ్ళ పేరెంట్స్కి తెలియజేశాడు. ఇంగ్రామ్ పేరెంట్స్ ఆల్రెడీ ఆ హైజాకింగ్ గురించి విన్నారు కాబట్టి వాళ్ళు వెంటనే ఆ బండిల్స్ గురించి FBIకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ నోట్లు కొంచెం పాడైపోయిన స్టేజ్లోనే ఉన్నప్పటికీ కూడా వాటిలో చాలా వాటి మీద సీరియల్ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ నోట్లని బాగా స్టడీ చేస్తే తేలింది ఏంటంటే ఆ నోట్లు డాన్ కూపర్కి ఇచ్చిన నోట్లే. అయితే ఈ డబ్బు దొరకగానే కూపర్ గురించి జవాబులు దొరుకుతాయనుకుంటే మరిన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే డాన్ కూపర్ కిందకి దూకేశాడు అనుకుంటున్నారో ఆ డ్రాప్ జోన్కి ఇప్పుడున్న బీచ్కి 27 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉంది. కొంతమంది చెప్పేది ఏంటంటే కూపర్ దూకిన ప్రదేశంలో ఒక రివర్ ఉంది. ఆ రివర్ పేరు లూయిస్ రివర్. ఈ లూయిస్ రివర్లోంచే డబ్బు అనేది మెల్లిమెల్లిగా కిందకి ఫ్లో అవుతూ కొలంబియా రివర్లో కలిసిందని, ఆ తర్వాత ఆ కొలంబియా రివర్లోంచే ఫ్లో అవుతూ టీనా బార్ అని పిలువబడే ఆ సముద్రపు ఒడ్డున సెటిల్ అయింది అని చెప్పారు. ఆ ఫ్లైట్లో ఉన్న అటెండెంట్స్లో ఒకరి పేరు టీనా మక్లవ్, ఈ బీచ్ పేరు టీనా బార్. ఏదైనా కోయిన్సిడెన్స్ ఉందా లేదా ఇంటెన్షనల్గానేనా? గుర్తుపెట్టుకోండి. అయితే వాళ్ళు చెప్పిన థియరీ అంతా వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొలంబియా రివర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ లూయిస్ రివర్ నుంచి డబ్బు అనేది కొలంబియా రివర్లోకి ఎంటర్ అయినా కూడా ఆ తర్వాత అది టీనా బార్లో చేరే అవకాశం లేదు. అది పైకి ఫ్లో అవుతుంది. దీన్ని గమనించిన తర్వాత FBI వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా అంతకుముందు అనుకున్న డ్రాప్ జోన్ని మార్చాల్సి వచ్చింది. దానికి ఆల్టర్నేటివ్గా మరొక జోన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ జోన్ అనేది మరొక నదికి బాగా దగ్గరగా ఉంది. దాని పేరు వాషోగల్ రివర్. ఈ డ్రాప్ జోన్ అయితే కొంచెం కన్విన్సిబుల్ గానే ఉంది, ఎందుకంటే ఈ జోన్లో పడితేనే ఆ డబ్బు అనేది టీనా బార్కి చేరుకునే అవకాశం ఉంది. అయితే మరొక మార్గంలో కూడా ఆ డబ్బు అనేది టీనా బార్ తీరాన్ని చేరుకునే అవకాశం ఉంది. అదేంటంటే డాన్ కూపర్ ప్రయాణిస్తున్న విమానం యొక్క మార్గం అనేది ఆల్మోస్ట్ టీనా బార్ మీద నుంచే వెళుతోంది. సో ఒకవేళ విమానం అనేది ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న టైంలో కూపర్ ఆ ప్రాంతంలో కిందకి దూకినప్పుడు అతని దగ్గర ఉన్న డబ్బు కొంచెం విడిపోయి ఇలాగ కింద పడి ఆ సముద్రపు ఒడ్డున చేరే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా కొంతమంది చెబుతున్న ఎక్స్ప్లెనేషన్సే కానీ ప్రాబ్లం ఏంటంటే 3 వేరు కట్టలు దొరికాయి అక్కడ. అవి గాల్లోంచి పడ్డాయి అనుకున్నా లేదా నీటిలోంచి తేలుతూ వచ్చి ఆ ఒడ్డుకి చేరుకున్నాయి అనుకున్నా కూడా 3 బండిల్స్ ఒకటే చోట ఒకటే ప్లేస్లో ఎలా ఎండ్ అవుతాయి? సిచ్యువేషన్స్ని మరింత కాంప్లికేట్ చేయడానికి మరొక విషయం కూడా తెలిసింది. అదేంటంటే
1974లో ఆ టీనా బార్ తీరంలో ఉన్న ఇసుక మొత్తాన్ని కూడా తవ్వి డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత కొంతమంది ఏమని చెప్పారంటే బహుశా ఆ డబ్బు అనేది ఆ సెడిమెంట్ యొక్క అబోవ్ లేయర్లో ఉండి ఉండొచ్చు. సో ఆ డబ్బు అనేది 1974 తర్వాత ఈ టీనాబార్ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మళ్ళీ రీఎగ్జామిన్ చేసినప్పుడు ఇంకొక విషయం తెలిసింది. అదేంటంటే 1974లో ఏ ప్రాంతంలో అయితే అక్కడ ఇసుకను తవ్వారో ఆ ప్రాంతాలలో డబ్బు దొరకలేదు. ఆ ప్రాంతాలకి కొంచెం దూరంలో డబ్బు దొరికింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్రామ్కి డబ్బు దొరికే టైంకి ఆ డబ్బు కట్టల చుట్టూ ఉన్న రబ్బర్ బ్యాండ్స్ సేమ్ అలాగే ఉన్నాయి. అయితే ఆ రబ్బర్ బ్యాండ్స్ మీద 2009లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ని బట్టి తేలింది ఏంటంటే ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఎక్స్పోజర్ ని తట్టుకుంటూ కేవలం సంవత్సరం మాత్రమే ఉండగలవు. ఎయిదర్ అది ఓపెన్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అవడం కావచ్చు, లేదా వాటర్ కి ఎక్స్పోజ్ అవడం కావచ్చు. కేవలం సంవత్సరం మాత్రమే పనిచేస్తాయి అవి. ఆ తర్వాత చెత్త కింద మారిపోతాయి. కానీ ఆ డబ్బు కట్టలు ఇంగ్రామ్కి దొరికే టైంకి ఆ రబ్బర్ బ్యాండ్స్ మంచి పొజిషన్లోనే ఉన్నాయి. అంటే ఆ రబ్బర్ బ్యాండ్స్ ని గాలి నీరు ఈ రెండూ తగలకుండా సంవత్సరం లోపే అక్కడ కప్పెట్టారు. అంటే హైజాకింగ్ జరిగిన ఒక సంవత్సరం లోపే టీనాబార్ ప్రాంతంలో ఆ డబ్బును దాచి ఉంచారనమాట. దీని గురించి మాట్లాడుతూ కొంతమంది చెప్పేది ఏంటంటే కూపర్ కావచ్చు, లేదా కూపర్కి సంబంధించిన వాడు కావచ్చు, కావాలనే ఈ డబ్బుని అక్కడ దాచి ఉంచారని చెబుతున్నారు. కాకపోతే కూపర్ బ్రతికే ఉండి అతనే ఆ డబ్బుని అక్కడ దాచి ఉంచాడా, లేదా కూపర్ చనిపోతే అతనికి తెలిసిన వాళ్ళు లేదా ఆ డబ్బు ఎక్కడో ఒక చోట దొరికిన వాళ్ళు ఆ డబ్బుని అక్కడ తీసుకొచ్చి దాచి ఉంచారా? చూస్తుంటే ఇది ఒక మిస్టరీ లోపల మరొక మిస్టరీలా ఉంది. ఇంగ్రామ్ ఈ డబ్బుని 1980లో కనుగొన్నాడు. ఆ తర్వాత నుంచి టీనాబార్ ప్రాంతంలో కావచ్చు, వాషోగల్ రివర్ దగ్గర కావచ్చు, చాలా మంది చాలా రకాలుగా వెతికారు. అండ్ ఈవెన్ కొన్నిసార్లు పెద్ద పెద్ద సెర్చెస్ కూడా జరిగాయి. బట్ ఇప్పటికీ కూడా మిగతా డబ్బులో ₹1 కూడా దొరకలేదు. ఇప్పుడు అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు కూపర్ ఆ ఎస్కేప్ లో సర్వైవ్ అయ్యాడా లేదా? అతని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్టయితే మనకి చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. అండ్ అతని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే అతను బ్రతికున్నాడా లేదా చనిపోయాడా అన్నదానికి ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదు. కాబట్టి అతనికి సంబంధించిన వివరాల ద్వారా మనమే విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. కూపర్ విమానంలోంచి బయటికి దూకే టైంకి ఫ్లైట్ 305 అనేది ఒక రెయిన్ స్టార్మ్ మధ్యలో ప్రయాణిస్తూ ఉంది. అంటే గాలులు అనేవి చాలా వేగంగా వీస్తున్నాయి. ఆ టైంకి విమానం 170 నాట్ల వేగంతో, అంటే గంటకి 315 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంది. అండ్ అది కూడా సదరన్ వాషింగ్టన్కి 10,000 అడుగుల ఎత్తులో కూడా ప్రయాణిస్తూ ఉంది. ఆ టైంలో గాలులు ఎంత వేగంగా వీస్తున్నాయంటే కూపర్ ఏ స్టెయిర్వేని అయితే ఉపయోగించుకొని కిందకు దూకేశాడో ఆ స్టెయిర్వే మీద ఒక ప్లకార్డ్ ఉండేది. ఆ ప్లకార్డ్ అనేది మెటల్ ప్లకార్డ్, కానీ అది కూడా ఆ స్టెయిర్వే నుంచి చీలిపోయి కిందకి పడిపోయింది. ఇది 1978లో దొరికింది. అది కూడా ఏజెంట్స్ అందరూ కూడా ముందుగా అనుకున్న డ్రాప్ జోన్ కి కొంచెం డిస్టెన్స్ లోనే దొరికింది. అండ్ సేమ్ రూట్ లోనే దొరికింది. సో వీటన్నిటిని బట్టి చూసినట్టయితే కూపర్ ఆ సిచ్యువేషన్ కి రెడీగా లేడు అని చెప్పడం తప్పే అవుతుంది. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, అదేంటంటే కూపర్ విమానంలోంచి దూకాలని నిర్ణయించుకున్నప్పుడు విమానం కిందన మొత్తం మబ్బులే ఉన్నాయి. అందువల్ల కిందన ఏముంది అనేది కూపర్కి అసలు కనిపించలేదు. సో ఒక పర్టికులర్ లొకేషన్ ని ఫిక్స్ అవ్వకుండానే కూపర్ పైనుంచి కిందకు దూకేశాడు. ఈవెన్ ఒకవేళ ఒక పర్టికులర్ ప్లేస్ లోనే కిందకు దిగాలి అతను అనుకుంటున్నప్పటికీ కూడా అతను ఆ పర్టికులర్ ప్లేస్ లో దిగలేడు. దానికి కారణం ఏంటంటే అతనికి ఇచ్చిన పారాచూట్ అనేది నాన్ స్టీరబుల్. సో అది మనం అనుకున్నట్టుగా తిరగదు. అది ఎక్కడ దింపితే మనం అక్కడే దిగాలి. అయితే కూపర్కి పారాచూట్ల గురించి అంతకుముందే చాలా నాలెడ్జ్ ఉన్నట్టుందని ఆ ఫ్లైట్లో అటెండెంట్ గా చేసిన టీనా మక్లో తెలియజేసింది. ఎందుకంటే కూపర్ 4 పారాచూట్లు అడిగాడు. అందులో 2 ప్రైమరీ పారాచూట్లు కాగా 2 రిజర్వ్ పారాచూట్లు. అంటే తనతో పాటుగా మరొకరిని కానీ లేదా మరొక ఇద్దరిని కానీ అతను తీసుకొని వెళ్లాలనుకుంటున్నాడని FBI వాళ్ళు అనుకునేలాగా అతను చేశాడు. 4 పారాచూట్లు కావాలని ఎప్పుడైతే కూపర్ చెప్పాడో FBI వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు. అదేంటంటే కూపర్ ఏమైపోయినా పర్లేదు కానీ అందులో ఉన్న ప్యాసింజర్స్ మాత్రం ఏమీ కాకూడదు. సో అందుకోసమని వాళ్ళు కూపర్ అడిగినన్ని పారాచూట్లు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కాకపోతే వాళ్ళకే తెలియకుండా వాళ్ళకు మిస్టేక్ చేశారు. అదేంటంటే కూపర్ అడిగిన 2 ప్రైమరీ పారాచూట్స్ అడిగినట్టుగానే ఇచ్చారు, కానీ 2 రిజర్వ్ పారాచూట్స్ మాత్రం అడిగినట్టుగా ఇవ్వలేదు. ఒకటి రిజర్వ్ పారాచూట్ ఇచ్చారు, ఇంకొకటి ఎందుకు పనికిరాని ట్రైనింగ్ పర్పస్లకి మాత్రమే ఉపయోగపడే ఒక డమ్మీ పారాచూట్ని ఇచ్చారు. అండ్ ఈ విషయాన్ని కూపర్ కూడా అబ్జర్వ్ చేయలేదని చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే కూపర్ తనతో పాటుగా ఒక ప్రైమరీ పారాచూట్ని ఒక రిజర్వ్ పారాచూట్ని తీసుకొని వెళ్ళలేదు. ఒక ప్రైమరీ పారాచూట్ని ఒక డమ్మీ పారాచూట్ని తీసుకొని వెళ్ళాడు. అతను 2 ప్రైమరీ పారాచూట్స్ని తీసుకొని వెళ్ళినా కూడా అయిపోయేది. అలా కాకుండా డమ్మీ పారాచూట్ని కాకుండా అట్లీస్ట్ రిజర్వ్ పారాచూట్ని తీసుకొని వెళ్ళినా కూడా సిచ్యువేషన్ కొంచెం మామూలుగానే ఉండేది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే అతను చాలా వరస్ట్ డెసిషన్ తీసుకున్నట్టే. కాకపోతే ఇక్కడ మరొక మార్గం కూడా ఉంది. అదేంటంటే కూపర్ ఆ డమ్మీ పారాచూట్ ని రిజర్వ్ పారాచూట్ కింద వాడకుండా దాన్ని డబ్బు తీసుకువెళ్ళడానికి ఒక బ్యాగ్ లాగా వాడుకున్నట్టయితే. అండ్ నిజానికి కూపర్ ఇంకొక రిజర్వ్ పారాచూట్ ఉంది కదా, దాంట్లో డబ్బును పెట్టి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేశాడని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ పారాచూట్ యొక్క దారాలన్నీ కూడా విప్పేశాడు.
తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా అందులో పెట్టడానికి ట్రై చేసినట్టున్నాడు. కానీ కుదరకపోవడంతో చేసేదేమీ లేక దాన్ని అక్కడే వదిలేసి ఇంకొక డమ్మీ పారాచూట్ తీసుకుని వెళ్ళాడు. బహుశా దాన్ని కూడా డబ్బు పెట్టడానికే వాడుండొచ్చు. అతను తీసుకుని వెళ్ళిన ప్రైమరీ పారాచూట్ ఏదైతే ఉందో అది కూడా చాలా పాతది. దాన్ని తీసుకుని వెళ్ళాడు కానీ కొత్తదాన్ని వదిలేశాడు అతను. ఇలా చేయడం ద్వారా కూడా అతను ఒక మూర్ఖుడని చాలా మంది అన్నారు. కానీ ఇది అతని మూర్ఖత్వం అని మనం అనుకోకూడదు. అతని యొక్క తెలివితేటలు కూడా అయి ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే అతను వదిలేసిన పారాచూట్ అనేది సివిలియన్ లగ్జరీ పారాచూట్. అతను తీసుకువెళ్ళింది మిలిటరీ పారాచూట్. పాతబడిపోయినప్పటికీ కూడా సివిలియన్ లగ్జరీ పారాచూట్ కంటే మిలిటరీ బ్యాక్ ప్యాక్ పారాచూట్సే చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయి, చాలా ఎఫిషియెంట్ రిజల్ట్స్ ని కూడా ఇస్తాయి. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పుట్టింది. అదేంటంటే కూపర్ మిలిటరీ ట్రైనింగ్ ని తీసుకున్న పర్సన్ కావచ్చు, లేదా పారాట్రూపర్ అయి ఉండొచ్చు, లేదా అట్లీస్ట్ ఈ విమానంలో జంపింగ్ చేయడానికి లేదా ఈ పారాచూట్ ను ఉపయోగించడానికి అతను ట్రైనింగ్ ని పొంది ఉండొచ్చు అని చెప్పారు. కూపర్ తీసుకున్న డెసిషన్స్ ని బట్టి ఖచ్చితంగా కూపర్ కి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండి ఉంటుందని చాలా మంది అనుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లైట్ గాలిలో 1.5 గంటల పాటు సియాటిల్ చుట్టూ తిరిగిందని పార్ట్ 1లో చెప్పాను కదా. ఆ టైంలో కూపర్ కెప్టెన్తో మాట్లాడుతూ ఒక విషయాన్ని మెన్షన్ చేశాడంట. అదేంటి అంటే మ్యాక్ఫోర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ అనేది ఆ ప్రాంతానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే. అండ్ అంతేకాకుండా మనం సియాటిల్ టకోమా ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉన్నామని చెప్పాడు. ఇలాంటివన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చెబుతూ ఉండడం చూసి అతనికి ఖచ్చితంగా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది అని చాలా మంది చెబుతున్న మాటకి బలం చేకూరినట్టయింది. అండ్ ఇంకొంతమంది ఏం చెప్పారంటే కూపర్కి మిలిటరీతో మాత్రమే కాకుండా CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కూడా లింక్స్ అనేవి ఉన్నాయని చెప్పారు. దానికి కారణం ఏంటంటే కూపర్ హైజాక్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న విమానాన్ని ఒకసారి గమనించండి. బోయింగ్ 727. బేసిక్గా CIA వాళ్ళు వాళ్ళ యొక్క ఏజెంట్స్ ని లేదా వాళ్ళ యొక్క సప్లైస్ ని వియత్నాం వార్ టైంలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడిన విమానాలలో ఈ బోయింగ్ 727 కూడా ఒకటి. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి కిందన ఒక స్టెయిర్వే అనేది ఉంటుంది. అంటే మెట్లు డైరెక్ట్ గా విమానానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పటి కాలంలో ఏ విమానానికి కూడా అలాగ మెట్లు అనేవి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి లేవు. అప్పట్లో కూడా బోయింగ్ 727 వంటి కొన్ని విమానాలకు మాత్రమే ఇలాంటివి కనెక్ట్ చేసి ఉంటాయి. సో ఈ విమానాన్ని హైజాక్ చేసినట్టయితే తప్పించుకోవడం అనేది చాలా ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే అతను దీన్ని చూస్ చేసుకుని ఉండొచ్చు. అతను దీన్ని CIA దగ్గర నేర్చుకున్నాడా, లేదా మిలిటరీ దగ్గర నేర్చుకున్నాడా, లేదా అతను ఇండిపెండెంట్ గానే నేర్చుకున్నాడా అన్నది వేరే ప్రశ్న. కూపర్ హైజాక్ చేయడానికి చూస్ చేసుకున్న విమానం నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ వాళ్ళ చేత నడపడుతోంది. ఇదైతే కూపర్ కావాలని చూస్ చేసుకున్నాడని అనిపించట్లేదు. ఏదో ర్యాండమ్ గా ఒక విమానం అనుకున్నాడు, ఆ విమానం అదయ్యింది. ఎందుకంటే టీనా మక్లో కూపర్ కి తన యొక్క మోటివ్స్ ఏంటి అని అడిగితే అతను ఏమని చెప్పాడంటే, నాకు మీ ఎయిర్లైన్స్ మీద ఎటువంటి కోపం లేదు, నాకు కోపం ఉంది, ఆ కోపాన్ని తీర్చుకోవడానికే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పాడు. అండ్ ఈ ఫ్లైట్ 305 అనేది రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఉన్న రైట్ విమానం అని అతనికి అనిపించింది. సో అందుకనే దీన్ని హైజాక్ చేశానని చెప్పాడు. బట్ ఆఫ్ కోర్స్ ఒకటి మాత్రం మనకు క్లియర్ గా తెలుస్తోంది. అదేంటంటే కూపర్ కొంచెమైనా సరే ప్రిపరేషన్ తో వచ్చాడు. అతనికి ఎయిర్ క్రాఫ్ట్ల గురించి, ఏవియేషన్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది. అతను వెళుతున్న ప్రాంతంలో ఉన్న టెరైన్ గురించి కొంచెం క్లారిటీ ఉంది. అతనికి ప్రజల్ని భయపట్టాలన్న ఆలోచన లేదు. అందుకనే హైజాకింగ్ అనేది జరుగుతున్న విషయం కేవలం ఫ్లైట్ అటెండెంట్స్ కి, ఫ్లైట్ క్రూ మెంబర్స్ కి తప్ప ఎవరికి కూడా తెలియనివ్వలేదు. తన ఐడెంటిటీ గురించి అతనికి చాలా క్లారిటీ ఉంది. సో అందుకోసమనే విమానం ఎక్కగానే కళ్ళద్దాలు పెట్టేసుకున్నాడు, తన యొక్క ఐడెంటిటీ ఎవరికి పూర్తిగా కనిపించకుండా ఉండడం కోసం. అండ్ చాలా తక్కువ ఎవిడెన్స్ని మాత్రమే అక్కడ వదిలేసి వెళ్ళాడు. అండ్ 4 పారాచూట్లు అడిగాడు. అంటే తనతో పాటుగా ఇంకెవరినో తీసుకువెళ్ళబోతున్నానని FBI ఆఫీసర్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అనుకునేలా చేశాడు. ఈవెన్ అతను మొదట ఫ్లోరెన్స్ క్యాఫ్నర్ కి ఒక చిన్న నోట్ ఇచ్చాడు కదా, అదే నా దగ్గర బాంబు ఉంది, నా పక్కన వచ్చి కూర్చో అని. ఆ నోట్ ని కూడా అతను మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆ నోట్ మీద ఉన్న రైటింగ్ ద్వారా కావచ్చు, లేదా దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ద్వారా కావచ్చు తనని పట్టుకునే అవకాశం ఉందని అతనికి ఐడియా ఉంది. అతని యొక్క ప్లేన్ టికెట్ మీద డాన్ కూపర్ అని ఒక పేరు మాత్రమే రాసింది. ఇది తప్ప కూపర్ యొక్క హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి ఇంకెక్కడా కూడా ఎలాంటి శాంపుల్స్ ని వదలలేదు అతను. అయితే ఎన్ని ప్లానింగ్స్ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కన్నింగ్స్ ఉన్నప్పటికీ కూడా అతను ఏ ప్రాంతంలో దూకాలి అనే దాని మీద అతనికి క్లారిటీ లేదు. ఎందుకంటే ముఖ్యంగా అతను ఒక పర్టికులర్ రూట్ ని చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. అండ్ అంతేకాకుండా అతని యొక్క డెస్టినేషన్ కూడా లాస్ట్ మినిట్ లో చేంజ్ అయిపోయింది. అతను మెక్సికో సిటీకి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆ విమానం అంతవరకు వెళ్ళలేదు. సో అందువల్ల అతని యొక్క డెస్టినేషన్ అనేది రెనో వైపు మారిపోయింది. బహుశా అతను ఆ అడవి మధ్యలో దిగుతానని అతనికి ముందే తెలుసున్నట్టయితే అతను మరికొన్ని పారాచూటింగ్ ఎక్విప్మెంట్స్ ని అడిగేవాడు. అంటే బూట్స్ ని, లేదా హెల్మెట్ ని, లేదా జంప్ సూట్స్ ని, ఇలాంటి వాటన్నిటిని కూడా అడిగేవాడు. అండ్ అతనికి ముందే క్లారిటీ గనక ఉన్నట్టయితే డబ్బుని పెద్ద పెద్ద నోట్లలో ఇమ్మనేవాడు. ఎందుకంటే $10,020 నోట్లని అతను మోస్తూ కిందకు దూకడం అంటే కొంచెం కష్టమైన పని. అదే పెద్ద నోట్లయితే తేలిగ్గా దూకేసేవాడు. కానీ ఇది కూడా అతను చెప్పలేదు. ఒకవేళ అతను సేఫ్ గా కిందకి ల్యాండ్ అయ్యాడు అనుకుందాం. అలా ల్యాండ్ అయినా కూడా అతను దట్టమైన అడవిలోంచి వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా మంచుతో నిండిపోయి ఉన్న ఆ ప్రాంతంలోంచి వెళ్ళాలి. కానీ అతని దగ్గర లోఫర్స్ తప్ప ఇంకేమీ లేవు, ఒక ట్రెంచ్ కోట్ తప్ప ఇంకేమీ లేదు. అది కూడా నవంబర్ మాసం, చలి చాలా ఎక్కువగా ఉంటుంది.
దీన్ని బట్టి తెలుస్తోంది ఏంటంటే కూపర్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఆ విమానంలోంచి దూకలేదు. ఏదో నార్మల్గా దూకాడు, అదృష్టం బాగుంటే బ్రతుకుతాడు. అయితే FBI ఏజెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, అందరూ కూడా కూపర్ గురించి వెతకడం ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే వచ్చారు. హైజాకింగ్ అనేది జరగడానికి ముందు లేదా జరిగిన టైంలో కూపర్ అన్న పేరుతో ఎవరైనా ఒక పర్సన్ మిస్ అయినట్టుగా ఎక్కడైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయేమో అని వెతికారు. కానీ ఎక్కడా కూడా కూపర్కి సంబంధించిన కంప్లైంట్స్ కానీ ఆధారాలు కానీ ఏవీ దొరకలేదు. అండ్ ఈవెన్ కూపర్ హైజాకింగ్ చేసిన తర్వాత కూడా అతని గురించి ఎక్కడా కంప్లైంట్స్ రాలేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే అతను సేఫ్గా ల్యాండ్ అయ్యి ఎక్కడో ఒక చోట బహుశా పేరు మార్చుకొని తన యొక్క నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూనే ఉన్నాడు. అయితే కూపర్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హైజాకర్స్ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారు. వాళ్ళు సర్వైవ్ అయ్యారు, కాకపోతే ఆ తర్వాత మళ్ళీ వెంటనే అరెస్ట్ అయిపోయి జైల్లోకి వెళ్ళిపోయారు. సో ఫైనల్గా టీనా బార్ ఒడ్డున ఉన్న ఆ డబ్బు అనేది ఆ ప్రాంతానికి ఎలా చేరిందంటే మనుషుల కారణంగానే. అయితే కూపర్ చనిపోయాడు అన్నదానికి సరైన ఆధారాలు లేవు. సో అతను బ్రతికున్నాడు అనడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే ఈ హైజాకింగ్ అనేది జరిగిన తర్వాత FBI కొంతమంది సస్పెక్ట్స్ని గుర్తించి వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళందరిలోకెల్లా ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పోర్ట్లాండ్లో నివసిస్తూ ఉంటాడు. అతని యొక్క ఇనీషియల్స్ DB, అతని యొక్క సర్నేమ్ కూపర్. ఇతని ప్రైమరీ సస్పెక్ట్ అని మొదట్లో అనుకున్నారు. సో చాలా మంది ఇతని గురించి న్యూస్ పేపర్స్లో కూడా ఆర్టికల్స్ వేశారు. ఆ మిక్సప్ కారణంగా వచ్చిన కన్ఫ్యూజన్లో ప్రెస్ వాళ్ళు డాన్ కూపర్ యొక్క పేరుని DB కూపర్గా మార్చేశారు. ఆ తర్వాత డాన్ కూపర్ కాస్త DB కూపర్ అయిపోయాడు. మీకు విషయం తెలుసా, ఈ డాన్ కూపర్ అనే పేరు ఒక కామిక్ బుక్ సిరీస్ యొక్క సూడోనిమ్. అంటే ఒక కామిక్ బుక్ యొక్క సిరీస్ మీద మనకి ఈ డాన్ కూపర్ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఫ్రెంచ్లో రాశారు. ఆ బుక్ సిరీస్లో ఉన్న కథ అంతా ఒక కెనేడియన్ పైలట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతని పేరు డాన్ కూపర్. అయితే ఈ పుస్తకాన్ని 1971కి ముందు ఇంగ్లీష్లో అసలు ట్రాన్స్లేట్ చేయలేదు అండ్ యునైటెడ్ స్టేట్స్లో ఎక్కడా కూడా అమ్మలేదు. ఇది మనకి కెనడాలో దొరికేది, ఎందుకంటే కెనడాలో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అమెరికన్ యాక్సెంట్, కెనేడియన్ యాక్సెంట్ రెండూ కూడా ఒకలాగే ఉంటాయి. సో అందువల్ల కూపర్ యొక్క యాక్సెంట్ ఆధారంగా అతను అమెరికనా లేదా కెనేడియనా అనేది తేల్చుకోలేకపోయారు. బట్ మేబీ అతను బైలింగ్వల్ కెనేడియన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కూపర్ హైజాక్ చేసిన విమానం యొక్క క్యాప్టెన్ ఒక మాట అన్నాడు. అదేంటంటే కూపర్ తనతో మాట్లాడినప్పుడు నాకు డబ్బుని నెగోషియబుల్ అమెరికన్ కరెన్సీలో ఇవ్వండి అని అడిగాడంట. సాధారణంగా ఒక అమెరికన్ ఎప్పుడూ కూడా అమెరికన్ కరెన్సీ అనే పదాన్ని పర్టికులర్గా మెన్షన్ చేయడు. సో కూపర్ ఖచ్చితంగా అమెరికన్ కాదని అతను చెబుతూ వచ్చాడు. బట్ మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మాట నిజంగా కూపర్ నోటి వెంటే వచ్చిందా, లేదా క్యాప్టెన్ అతని మాటలను తప్పుగా అర్థం చేసుకొని లేదా తనకు నచ్చినట్టుగా మార్చుకొని అలా చెప్పాడా అనేది మనకైతే తెలియదు. అలాగే కూపర్ టీనా మక్లవ్తో కూడా ఒక మాట అన్నాడు. అదేంటంటే నాకు $2,00,000 సాయంత్రం 5 గంటలకల్లా క్యాష్ రూపంలో కావాలి, అది కూడా సర్క్యులేటెడ్ US కరెన్సీ కావాలి అని అన్నాడంట. సో ఇద్దరూ కూడా అమెరికన్ కరెన్సీ, US కరెన్సీ అనే విషయాన్ని కూపర్ మెన్షన్ చేశాడని చెబుతూ ఉండడంతో ఇదే ఖచ్చితంగా నిజమై ఉండొచ్చు. సో బహుశా కూపర్ కెనేడియన్ అయి ఉండొచ్చు అండ్ డాన్ కూపర్ కామిక్స్ నుంచి అతను తన యొక్క పేరుని తీసుకొని ఉండొచ్చు. అంటే డాన్ కూపర్ యొక్క అసలు పేరు కూపర్ కాకపోవచ్చు. ఒకవేళ అతను అమెరికనే అయినా కూడా ఆ పేరు అతనిదే అవ్వాలని రూల్ లేదు. ఆ పేరుని అతను ఇంకేదైనా ప్రాంతం నుంచి తీసుకొని ఉండొచ్చు. ఈ హైజాకింగ్ అనేది జరిగిన 50 సంవత్సరాల వరకు ఈ కేసుకు సంబంధించి ఎంతో మంది సస్పెక్ట్స్ ని ప్రశ్నించారు, ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ ఎవరి దగ్గర కూడా సరైన ఆధారాలు ఏవి దొరకలేదు. ఇతను DB కూపర్ అయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో సస్పెక్ట్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళలో కొంతమంది చాలా అనుమానించదగ్గ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం. రాబర్ట్ W. రాక్స్ట్రా. ఈ రాబర్ట్ W. రాక్స్ట్రా అనే ఒక వ్యక్తి 1978లో సస్పెక్ట్గా నిలిచాడు. అతని యొక్క ఫేస్ అనేది DB కూపర్ యొక్క ఫేస్తో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నట్టుగా చాలా మంది కనిపించింది. అండ్ అతను ఒక డెకరేటెడ్ ఆర్మీ పారాట్రూపర్, అలాగే ఒక హెలికాప్టర్ పైలట్. అతనికి ఎక్స్ప్లోజివ్స్తో అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది. అతనికి క్రిమినల్ రికార్డు కూడా ఉంది. అతనికి జాన్ కూపర్ అన్న పేరుతో ఒక అంకుల్ ఉన్నాడు. అతను ఒక అవిడ్ స్కై డైవర్, అంటే ఆకాశంలోంచి కిందకి దూకి సేఫ్గా ఎలా ల్యాండ్ అవ్వాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి. అలాగే అతను ఈ హైజాకింగ్ అనేది జరగడానికి కొన్ని నెలల ముందు ఆర్మీ నుంచి బయటకు పంపబడ్డాడు, ఎందుకంటే అతను చేసిన కొన్ని చెత్త పనుల కారణంగా. సో బహుశా అతను రివెంజ్ అనేది తీర్చుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అండ్ డాన్ కూపర్ కూడా విమానంలో నాకు గ్రడ్జ్ ఉంది అని చెప్పాడు. అంటే ఆ గ్రడ్జ్ ఉన్న పర్సన్ ఇతనే అయి ఉండొచ్చు కూడా. సో చాలా మంది జర్నలిస్టులు మరియు ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ ఇతనే DB కూపర్ అయి ఉంటాడని అన్నారు. కానీ రాక్స్ట్రా తను DB కూపర్ అని చెప్పలేదు, అలాగని నేను DB కూపర్ని కానని కూడా చెప్పలేదు.
నేనై ఉండొచ్చని ఒకసారి అన్నాడు, నా గురించి నేను చెప్పుకోనని మరొకసారి అన్నాడు. దాంతో అతని మీద అనుమానం మరింత పెరిగింది. కాకపోతే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే రాక్స్టార్ యొక్క కళ్ళు అనేవి లైట్ కలర్లో ఉన్నాయి, కానీ కూపర్ యొక్క కళ్ళు చాలా డార్క్గా ఉంటాయి. అలాగే రాక్స్టార్ యొక్క వయసు హైజాకింగ్ జరిగే టైంకి 28 సంవత్సరాలు మాత్రమే. కానీ డాన్ కూపర్ గురించి అందరూ చెప్పింది ఏంటంటే అతను అప్పటికే 40 ఏళ్ల వయసుని కలిగి ఉన్నాడు అని. కెన్నెత్ పి క్రిస్టియాన్సన్ ఇతన్ని 2003లో సస్పెక్ట్గా గుర్తించారు. ఇతని యొక్క ఫేస్ ఆల్మోస్ట్ డీబీ కూపర్ లాగే ఉందంటూ ఇతని యొక్క బ్రదరే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. కెన్నెత్ 2వ ప్రపంచ యుద్ధం టైంలో పారాట్రూపర్గా పనిచేశాడు. ఆ తర్వాత 1953 వరకు కూడా ఆ ఉద్యోగాన్ని అతను కంటిన్యూ చేశాడు. అంటే అతనికి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే అతను నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ కంపెనీ తరపున మెకానిక్గా మరియు ఫ్లైట్ అటెండెంట్గా కూడా పనిచేశాడు. హైజాకింగ్ జరిగే టైంకి అతని యొక్క వయసు 45 సంవత్సరాలు. అతను లెఫ్ట్ హ్యాండెడ్. కూపర్ కూడా లెఫ్ట్ హ్యాండెడే అని అతన్ని కొంచెం క్లోజ్గా గమనించిన టీనా మక్లో చెప్పింది. ఎందుకంటే కూపర్ తన యొక్క బ్రీఫ్ కేస్ని రైట్ హ్యాండ్తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్తోనే పట్టుకునేవాడంట. అండ్ అంతేకాకుండా అక్కడ ఒక టై దొరికింది కదా విమానంలో మనకి, దానికి ఒక క్లిప్ ఉంది. ఆ క్లిప్ అనేది రైట్ సైడ్ నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి అప్లై చేసి ఉంది. సో ఖచ్చితంగా కూపర్ లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉంటారని పోలీసులు నమ్మారు. ఇతను 1994లో చనిపోయాడు. చనిపోయేటప్పుడు కెన్నెత్ తన బ్రదర్ని పిలిచి ఒక మాట చెప్పాడు. అదేంటంటే నేను నీకు ఒక విషయం చెప్పాలి, కానీ అది నేను చెప్పను అన్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని బ్యాంకులో $2 లక్షల దొరికాయి. అలాగే మొట్టమొదటిసారిగా డాన్ కూపర్ని చూసిన ఫ్లోరెన్స్ క్యాఫ్నర్ కూడా కెన్నెత్ యొక్క ఫోటోగ్రాఫ్స్ని చూసి ఇతను ఆల్మోస్ట్ డాన్ కూపర్ లాగే ఉన్నాడని చెప్పింది. ఈ మాటలను బట్టి అందరూ కూడా అతనే కూపర్ అయి ఉంటాడని అనుకున్నారు. కానీ అతను కూపర్ యొక్క ఫిజికల్ డిస్క్రిప్షన్తో అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే కెన్నెత్ చాలా పొట్టిగా ఉన్నాడు, అలాగే చాలా లైట్గా కూడా ఉన్నాడు. కానీ కూపర్ మాత్రం చాలా పొడవుగా ఉంటాడు, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. కూపర్ని చూసిన ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పేది ఏంటంటే కూపర్కి చాలా ఎక్కువ జుట్టు ఉంది, కానీ కెన్నెత్ యొక్క జుట్టు మాత్రం చాలా తక్కువగా ఉంది. అండ్ అతని బ్యాంకులో ఉన్న ఆ $2 లక్షల కూడా అతను కొట్టేసిన డబ్బు ఏమీ కాదు, అతని యొక్క ల్యాండ్ని అమ్మడం ద్వారా అతను సంపాదించిన డబ్బు. రిచర్డ్ ఎఫ్ మెక్వాయ్ జూనియర్ ఇతన్ని 1972లో సస్పెక్ట్గా గుర్తించారు. ఇతను కూడా బోయింగ్ 727 విమానాన్ని హైజాక్ చేశాడు. సేమ్ స్టేర్వేను ఉపయోగించి కిందకు దూకేశాడు. ఈ 2 హైజాకింగ్స్లో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అవేంటంటే వీళ్ళిద్దరూ హైజాక్ చేసింది బోయింగ్ 727 విమానాన్ని. కూపర్ 1971లో హైజాక్ చేస్తే ఇతను 1972లో హైజాక్ చేశాడు. సో కూపర్ ఈ మెకాయ్ ఇద్దరు ఒకడే అని చాలా మంది నమ్మారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతను కూడా మెకాయ్ అనే ఫేక్ నేమ్ యూజ్ చేశాడు. అతని యొక్క అసలు పేరు అది కాదు. అతను ఒక ఫేక్ హ్యాండ్ గ్రెనేడ్ని ఉపయోగించి క్రూ మొత్తాన్ని కూడా భయపెట్టాడు. అతను తన యొక్క హ్యాండ్ రిటర్న్ నోట్స్ని ఉపయోగించి ఫ్లైట్ అటెండెంట్స్ని కాంటాక్ట్ అయ్యాడు. మెకాయ్ మరియు కూపర్ ఇద్దరు కూడా క్రూ మెంబర్స్ని బెదిరించడానికి ఒకే పదాన్ని వాడారు. అదేంటంటే నో ఫన్నీ స్టఫ్. మెకాయ్ $5 లక్షల అడిగాడు, 4 పారాచూట్లు అడిగాడు. ఈ 4 పారాచూట్లు అనేది కూడా సేమ్ కూపర్తో మ్యాచ్ అవుతూ ఉంది. మెకాయ్ యొక్క హోమ్ టౌన్ అయిన ఉతహ్ మీదుగా విమానం ప్రయాణిస్తున్న టైంలో అతను విమానంలోంచి కిందకు దూకేశాడు. మెకాయ్ వియత్నాం వార్ టైంలో డెమోలిషన్ ఎక్స్పర్ట్గా, హెలికాప్టర్ పైలట్గా పనిచేశాడు. మెకాయ్ యాక్చువల్గా పైనుంచి కిందకు దూకి సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. కానీ 2 రోజుల తర్వాత పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసేసి 45 ఏళ్ల జైలు శిక్షణ విధించారు అతనికి. సో 1974లో చనిపోయే ముందు నువ్వు డీబీ కూపరా కాదా అని అడిగితే అతను కన్ఫర్మ్ చేయలేదు, అలాగని రిజెక్ట్ కూడా చేయలేదు. అయితే మెకాయ్ ఒక ఎవిడ్ రీక్రియేషనల్ స్కై డైవర్, అంటే పైనుంచి కిందకు దూకడంలో అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈవెన్ మెకాయ్ విమానాన్ని హైజాక్ చేయడానికి డిసైడ్ అయినప్పుడు తనతో పాటుగా ఒక స్కై డైవింగ్ హెల్మెట్ని, ఒక జంప్ సూట్ని కూడా తెచ్చుకున్నాడు. అండ్ అంతేకాకుండా అతను ఫ్లైట్ ఏ పాత్రలో వెళ్లాలో కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇచ్చాడు. తన దగ్గర ఉన్న ఫేక్ హ్యాండ్ గ్రెనేడ్తో పాటుగా అతను ఒక అన్లోడెడ్ హ్యాండ్ గన్ని కూడా ఉపయోగించి క్రూ మెంబర్స్ని భయపెట్టాడు. కానీ క్రూ మెంబర్స్కి తెలియదు కదా అది ఫేక్ హ్యాండ్ గ్రెనేడ్ అలాగే అన్లోడెడ్ గన్ అని. తెలుసుంటే అప్పుడే బాధేసేవారండి. అయితే అతను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్లైట్ అటెండెంట్స్కి ఇచ్చిన నోట్స్లో ఒక నోట్ని అతను వెనక్కి తీసుకోలేదు. సో ఆ నోట్ అనేది వాళ్ళ దగ్గర ఉండిపోవడం వల్ల ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా ఈజీగా దొరికేసే వాళ్ళకి. అండ్ 1971లో కూపర్ ఫ్లైట్ని హైజాక్ చేసే టైంకి మెకాయ్ యొక్క వయసు 29 సంవత్సరాలు మాత్రమే. అండ్ కూపర్ని చూసిన ఫ్లైట్ అటెండెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్పారు, అదేంటంటే మెకాయ్ కూపర్ కాదు అని. బట్ ఈ 2 కేసులు చూడడానికి ఒకలాగే కనిపిస్తున్నాయి కదా. దానికి కారణం ఏంటంటే కూపర్ గురించి న్యూస్లో విని మెకాయ్ సేమ్ అతని యొక్క ఐడియాని కాపీ కొట్టాడు అంతే. ఆ తర్వాత డ్యూన్ ఎల్ వెబర్ అనే ఒక వ్యక్తిని 1995లో సస్పెక్ట్గా గుర్తించారు. అది కూడా అతను చనిపోయే టైంకి గుర్తించారు. ఎందుకంటే అతను చనిపోతూ తన భార్యతో ఒక మాట అన్నాడు, అదేంటంటే నేను నీకు ఒక సీక్రెట్ చెప్పాలి, అదేంటంటే నేనే డాన్ కూపర్ అని చెప్పి చచ్చిపోయాడు. అతను చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత వెబర్ యొక్క భార్య వెంటనే అఫీషియల్స్కి కాల్ చేసి అతను చెప్పిన విషయాన్ని తెలియజేసింది.
వెబర్ దగ్గర తనకొక బ్యాగ్ దొరికిందని, ఆ బ్యాగ్ అనేది సేమ్ అంతకుముందు హైజాకింగ్ లో వాడిన బ్యాగ్ లాగే ఉందని ఆమె చెప్పింది. అలాగే వెబర్కి ఒక నీ ఇంజురీ అనేది జరిగిందని, ఆ నీ ఇంజురీ బహుశా అతను విమానంలోంచి కిందకి దూకినప్పుడు తగిలి ఉండొచ్చని చెప్పింది ఆమె. వెబర్కి ఎప్పుడూ కూడా కొన్ని రకాల పీడకలలు వచ్చేవంట. అవేంటంటే విమానం యొక్క మెట్ల మీద తన ఫింగర్ ప్రింట్స్ ని వదిలేశానేమో అని అతను భయపడుతూ ఉండేవాడంట. వాటి గురించే కలలు వచ్చేవంట. టీనాబార్ ప్రాంతంలో డబ్బు దొరకడానికి 1 సంవత్సరం ముందు వెబర్ చాలా హడావిడిగా ఆ ప్రాంతాన్ని విజిట్ చేశాడంట. ఎందుకనేది ఎవరికీ చెప్పలేదు. వెబర్ 2వ ప్రపంచ యుద్ధంలో పనిచేశాడు. సో అతనికి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. అతనికి క్రిమినల్ రికార్డు కూడా ఎక్కువగానే ఉంది. అండ్ అతని యొక్క ఫిజికల్ డిస్క్రిప్షన్ అనేది డాన్ కూపర్తో మ్యాచ్ అయింది. 1971లో హైజాకింగ్ అనేది జరిగే టైంకి అతని యొక్క వయసు 47 సంవత్సరాలు. ఇవన్నీ కూడా వెబరే కూపర్ అని చెబుతున్నా మరికొన్ని మాత్రం వెబర్ కూపర్ కాదని చెబుతున్నాయి. అదేంటంటే ఫ్లైట్ 305 నుంచి కొన్ని ఫింగర్ ప్రింట్స్ని తీసుకున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి వెబర్ యొక్క ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వట్లేదు. బట్ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆ విమానంలో వాడు సేకరించిన ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి నిజానికి కూపర్ ఫింగర్ ప్రింట్సో కాదో కూడా మనకు పూర్తిగా తెలియదు. అలాగే వెబర్ డిఎన్ఏ అనేది విమానంలో దొరికిన టై నుంచి కలెక్ట్ చేసిన డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసినట్టయితే అసలు మ్యాచ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు కూడా మనం ఒకటి తెలుసుకోవాలి. అదేంటంటే ఆ డిఎన్ఏ అనేది కూపర్ యొక్క డిఎన్ఏనా కాదా అనే విషయం మనకు తెలియదు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే FBI వాళ్ళకి అతని యొక్క డిఎన్ఏని పొందే అవకాశం అనేది చాలా బాగా దొరికింది. అది ఎక్కడంటే అతను కాల్చి పడేసిన 8 సిగరెట్ పేకలలో. దాని నుంచి కూపర్ యొక్క డిఎన్ఏని చాలా ఈజీగా బయటకు తీసి దాని ద్వారా మ్యాచ్ చేసి చూసినట్టయితే మనకి త్వరగా తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పోలీసులు వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఆ 8 సిగరెట్ పేకలు ఎటుపోయాయో తెలియలేదు. అండ్ ఇప్పటి వరకు అవి మళ్ళీ కనిపించలేదు కూడా. విలియం జే స్మిత్ ఇతని 2018లో సస్పెక్ట్ గా గుర్తించారు. స్మిత్ 2వ ప్రపంచ యుద్ధం టైంలో పనిచేశాడు. అండ్ అతనికి పారాచూటింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా 1971 నాటికి అతని యొక్క వయసు 43 సంవత్సరాలు. ఇతనికి డార్క్ బ్రౌన్ ఐస్ ఉన్నాయి. అండ్ ఫిజికల్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ కూపర్తో మ్యాచ్ అయ్యాయి. కొంతమంది ఆర్టిస్టుల ద్వారా కూపర్ ముసలివాడైపోతే ఎలా ఉంటాడు అని కొన్ని స్కెచెస్ ని గీయించారు. సేమ్ స్మిత్ కూడా అలాగే ఉన్నాడు. 2వ ప్రపంచ యుద్ధం టైంలో ఐరా డానియల్ కూపర్ అనే ఒక స్టూడెంట్ చనిపోయాడు. కానీ ఆ తర్వాత అదే వ్యక్తి మళ్ళీ స్మిత్ గా అదే స్కూల్లో చేరాడని కొంతమంది చెబుతూ ఉంటారు. స్మిత్ రైల్ రోడ్ కంపెనీలో యార్డ్ మాస్టర్ గా తన జీవితం మొత్తం పనిచేస్తూ వచ్చాడు. అయితే ఆ కంపెనీ 1970లో బ్యాంక్రప్టీకి గురైంది. దానికి కారణం ఏంటంటే అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా విమానాల ద్వారా కార్గోని తీసుకువెళ్లడం అనేది పెరుగుతూ ఉంది. సో రైల్వేల యొక్క ఆదాయం అనేది అప్పట్లో బాగా తగ్గింది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ రైల్ రోడ్ కంపెనీస్కి అయితే ఆదాయం పూర్తిగా తగ్గింది. ఉద్యోగం పోవడంతో స్మిత్కి డబ్బులు కూడా రావడం ఆగిపోయాయి. సో వాళ్ళ కంపెనీ క్లోజ్ అయిపోయి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణమైన విమానయాన పరిశ్రమ మీద స్మిత్కి కోపం ఉంది. తర్వాత మరికొంతమంది చెప్పింది ఏంటంటే అతని దగ్గర ఉన్న ఆ రైల్ రోడ్ నెట్వర్క్ టెక్నాలజీని ఉపయోగించుకుని కిందకి దిగిన తర్వాత ఏదో ఒక ట్రైన్ పట్టుకుని అతను ఎవరికీ కనిపించకుండా ఎస్కేప్ అయిపోయి ఉంటాడని చెప్పారు. అయితే ఇవన్నీ స్మిత్తే కూపర్ అని చెబుతున్నప్పటికీ కూడా మరికొన్ని విషయాలు మాత్రం స్మిత్కి కూపర్కి ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నాయి. స్మిత్ తన జీవితం మొత్తం కూడా నార్త్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లోనే బతికాడు. అంటే ఎక్కడైతే హైజాకింగ్ జరిగిందో ఆ ప్రాంతానికి కంప్లీట్ ఆపోజిట్ ప్రాంతంలో బ్రతుకుతూ వచ్చాడనమాట. అండ్ అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న టెరైన్ గురించి అంటే కొండల గురించి అడవుల గురించి స్మిత్కి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు. కాకపోతే అతను యార్డ్ మాస్టర్గా పనిచేశాడన్నదే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే కూపర్ యొక్క టై మనకి విమానంలో దొరికింది కదా, దాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఉపయోగించి బాగా డీప్గా పరిశోధన చేస్తే దాని మీద కొన్ని మెటాలిక్ పార్టికల్స్ కనిపించాయి. ఈ మెటాలిక్ పార్టికల్స్ అనేవి ప్యూర్ టైటానియం పార్టికల్స్. ఈ ప్యూర్ టైటానియం అనేది 1971లో చాలా రేర్గా మాత్రమే కనబడుతూ ఉండేది. ఎక్కడ పడితే అక్కడ కనిపించేది కాదు. సో దీన్ని బట్టి ఏమనిపిస్తోందంటే కూపర్ మేబీ కెమికల్ ఆర్ మెటలాజికల్ ఫెసిలిటీలో మేనేజర్గా వర్క్ చేసి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక ట్రైన్ యొక్క యార్డ్ మాస్టర్ కూడా అయి ఉండొచ్చు. కొన్ని వేల మందిని సస్పెక్ట్ చేశారు. వాళ్ళలో ఒక 5గురు గురించి మాత్రమే నేను మీకు చెప్పాను. ఈ 5గురు మాత్రమే కూపర్తో ఎక్కువగా మ్యాచ్ అవుతూ ఉన్నారు. కానీ వీళ్లే కూపర్ అనడానికి ఎక్కడా కూడా సరైన ఆధారం అనేది లేదు. సో అందువల్ల వీళ్ళలో ఎవరు కూపర్ అనేది ఇప్పటికీ కూడా కన్ఫామ్గా తెలియలేదు. బట్ మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. అదేంటంటే కూపర్ నిజంగానే 40 ఏళ్ల వయసు కూడా లేదా 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిలాగా యాక్ట్ చేశాడా? కూపర్ నిజంగానే మిలిటరీలో సర్వ్ చేశాడా? అంతెందుకు మనం అందరం కూడా కూపర్ అని చెప్పి చూస్తున్న ఈ డ్రాయింగ్స్ నిజంగా కూపర్కి చెందినవేనా? ఎట్టకేలకి 2016లో FBI ఈ కేసుని అఫీషియల్గా క్లోజ్ చేసేసి తమ యొక్క ఓటమిని ఒప్పుకుంది. ఎందుకంటే ఇంకెంత ట్రై చేసినా కూడా దీనికి సంబంధించిన ఆధారాలు అనేవి దొరకట్లేదు అండ్ చాలా టైం కూడా వేస్ట్ అవుతోంది. అలా 45 ఏళ్ల పాటు సాగిన ఒక కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది ఎలాంటి ముగింపు దొరకకుండానే ముగిసిపోయింది. సో ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత గొప్ప మిస్టరీలలో ఒకటైన
డిబి కూపర్ మిస్టరీ అలియాస్ డాన్ కూపర్ మిస్టరీ ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అండ్ ఇట్ స్టిల్ రిమైన్స్ యాజ్ అన్సాల్వ్డ్. మరి మీకేమనిపిస్తోంది? కూపర్ బ్రతికే ఉన్నాడనిపిస్తోందా? ఆ డబ్బు టీనా బార్ ఒడ్డుకి మనుషుల చేతే చేర్చబడింది, కానీ ఎవరు దాన్ని అక్కడ పెట్టారు? మిగతా డబ్బంతా ఏమైంది? ఎందుకని ఆ సీరియల్ నెంబర్ ఉన్న నోట్లు ఎవరికీ కనిపించలేదు? ఈ కంప్లీట్ మిస్టరీ గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు నాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి మీకు తోచిన మెంబర్షిప్ తీసుకొని నాకు జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.